హలో అందరికీ. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో మీ ముందుకొచ్చేస్తున్నానండి. నేను మీ నరేంద్రని. మనవి వెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నాను. నేనొక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్‌ని. సో, ఇవాల్టి టాపిక్ ఏంటి అంటే 2 ఫైనాన్షియల్ మిస్టేక్స్. ఈ 2 ఫైనాన్షియల్ మిస్టేక్స్ చేయడం వల్ల మనకి తెలియకుండానే మనం వెల్త్‌కి దూరమవుతున్నాం అనే సంగతి మీకు తెలుసో లేదో, ఇవాళ ఆ 2 మిస్టేక్స్ ఏంటి అనేది నేను మీతో డిస్కస్ చేయబోతున్నానండి. సో, మిస్టేక్ నంబర్ 1 ప్రొక్రాస్టినేషన్. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న ఆలోచన వచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌గా మీరొక ప్రొఫెషనల్‌ని కన్సల్ట్ అయ్యి డెసిషన్‌కి రాకపోతే గనక మీరు మీ లైఫ్‌లో చాలా వెల్త్ కోల్పోతారండి. ఎలాగో చెప్పమంటారా? ఒక చిన్న ఎగ్జాంపుల్. మీరు గనక మంత్లీ ఒక ₹20,000 గనక మ్యూచువల్ ఫండ్స్‌లో ఒక 20 ఇయర్స్‌కి మీరు సేవ్ చేయాలనుకున్నట్టయితే గనక, ఒకవేళ మీరు చూజ్ చేసుకున్న ప్రొడక్ట్ ఒక 12% యాన్యుయలైజ్డ్ రిటర్న్ ఇవ్వగలిగినా కూడా, ఈ 20,000 పర్ మంత్ ఫర్ 20 ఇయర్స్ కెన్ క్రియేట్ యూ అప్రాక్సిమేట్ వెల్త్ ఆఫ్ ₹2,00,00,000 అండి. సో, అదే మీరు ఒక్క 5 ఇయర్స్ ఈ ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్‌ని పోస్ట్‌పోన్ చేయటం వల్ల మన దగ్గర 15 ఇయర్స్ టైమే ఉందనుకుందాం. దెన్ మీరు క్రియేట్ చేయబోయే వెల్త్ 5 ఏళ్ళు తగ్గటం వల్ల మీ వెల్త్ 50% తగ్గుతదండి. అంటే ఈ 15 ఇయర్స్‌లో మీరు ఈ ₹20,000 సేవ్ చేయటం వల్ల మీరు క్రియేట్ చేయగలిగే వెల్త్ సుమారుగా ₹1,00,00,000 మాత్రమే. అంటే మీ ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్ పోస్ట్‌పోన్‌మెంట్ వల్ల మీరు ఎంత వెల్త్ లాంగ్ టర్మ్‌లో కోల్పోతున్నారో ఒక్కసారి ఊహించుకోండి. అండ్ 2 ముఖ్యమైన ఫైనాన్షియల్ మిస్టేక్ ఏంటి అంటే, పక్కన వాళ్ళని ఇమిటేట్ చేయడం అండి. అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటి అంటే, మనకు తెలియని ఇన్వెస్ట్‌మెంట్ ప్రొడక్ట్స్ గురించి మనం తెలుసుకోవడానికి ఐడియల్‌గా యూట్యూబ్‌ని ఫాలో అవుతా ఉంటాం. లేకపోతే గూగుల్ చేస్తా ఉంటాము. లేకపోతే మన ఫ్రెండ్స్‌ని, నైబర్స్‌ని, రిలేటివ్స్‌ని, కజిన్స్‌ని, బాస్‌ని అడుగుతా ఉంటాం. సో, అడగటం తప్పు కాదండి. ఖచ్చితంగా మీరు అడగాలి, తెలుసుకోవాలి. దాని ప్రకారం మీరు డెసిషన్ కూడా తీసుకోవాలి. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే, వాళ్ళు ఏదైతే చేస్తున్నారో అదే మనం చేయటం అనేది తప్పవుతదండి. అంటే బై ఇమిటేటింగ్ అదర్స్ ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్స్ మీరు అది చాలా పెద్ద పొరపాటు అవుతదండి. ఎందుకు అనేది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇట్స్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ ఎవరో ఒక ప్రొడక్ట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారండి. మేబీ ఆయనకి తెలిసి ఒక 10 ఇయర్ పీరియడ్ మినిమమ్ టైమ్ ఇన్వెస్ట్ చేస్తే గాని దాంట్లో వెల్త్ క్రియేట్ అవ్వదనో, లేకపోతే డబ్బులు మల్టిప్లై అవ్వనో తనకు తెలుసు. సో, మీరేమనుకున్నారు? సో, మీ ఫ్రెండ్ ఎప్పుడు రైట్ డెసిషన్ తీసుకుంటాడు కాబట్టి అలాంటి ప్రొడక్ట్‌లో నేను కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయటం వల్ల నాకు కూడా మంచి వెల్త్ క్రియేట్ అవుతది అనుకోని మీరు కూడా ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేస్తారు. విచ్ ఈస్ గుడ్. బట్ మీరు ఇన్వెస్ట్ చేసే ముందు తను ఏ పర్పస్ కోసమైతే ఇన్వెస్ట్‌మెంట్ చేశారో, దాంట్లో ఉన్న లోటుపాట్లు తను ఏం తెలుసుకున్నారో, ఆ లోటుపాట్లు మీకే విధంగా ఇంపాక్ట్ చేయబోతున్నాయో, లేకపోతే మీ పర్పస్‌కి కూడా అదే ప్రొడక్ట్ అలైన్ అవుతదో లేదో చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటి అంటే, మనం మన రిస్క్ అపెటైట్‌ని దృష్టిలో పెట్టుకోకుండా, పక్కన వాళ్ళ టెంపర్‌మెంట్‌ని బేస్ చేసుకొని, మనం కూడా ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకుంటామండి. సో, ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మీ టెంపర్‌మెంట్ మీరు ఎవరినైతే ఇమిటేట్ చేసి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, లేతే మీ ప్రొడక్ట్‌ని డిసైడ్ చేయాలనుకుంటున్నారో, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ టెంపర్‌మెంట్ డిఫరెంట్ ఉంటాయండి. అండ్ మీ నీడ్స్ వేరవ్వచ్చు, వాళ్ళ నీడ్స్ వేరవ్వచ్చు. మీ రిస్క్ అపెటైట్ వేరవ్వచ్చు, వాళ్ళ రిస్క్ అపెటైట్ వేరవ్వచ్చు. కాబట్టి ఎప్పుడైనా సరే మీరొక ప్రొడక్ట్‌ని డిసైడ్ చేసే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మీ రిస్క్ అపెటైట్‌ని కన్సిడర్ చేసుకొని, మీ రిక్వైర్మెంట్‌కి మీరు చూజ్ చేసుకోవాలనుకుంటున్న ప్రొడక్ట్ మ్యాచ్ అవుతుందో లేదో తెలుసుకోండి. సో, నెక్స్ట్ టైమ్ నుంచి మీరు ఏ ఇన్వెస్ట్‌మెంట్ డెసిషన్ చేసేటప్పుడైనా సరే, ఈ 2 పొరపాట్లు మీరు లేకుండా చేయండి. సో, హోప్ ఈ వీడియోలో మేము షేర్ చేసిన కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని భావిస్తున్నామండి. సో, కీప్ వాచింగ్ us and encourage us. Thank you. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.